వాతం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ గురించి మాట్లాడుకున్నాం, దాంతో పాటు మనం సిల్వర్ గురించి కూడా మనం చేస్తున్నాం కాబట్టి గోల్డ్ ఇంపాక్ట్ సిల్వర్ మీద పడుతుంది అన్నారు కాబట్టి, అండ్ గోల్డ్లో మీరు మండే రోజు ఫాల్ని మనం చూస్తాము అన్నా, అంటే ఇందులో సిల్వర్లో కూడా ఫాల్ చూసే అవకాశం ఉందంటారా? 100% ఉంటుంది శిరీష. ఇది నిజం కాబోతుంది, ఎందుకంటే ప్రెషస్ మెటల్స్ లో ఈ రెండే ఉన్నాయండి. అంటే ఇంకొక వేరే మెటల్ కూడా ఉంది, అది ప్లాటినం అని చెప్తారు, బట్ నోబడీ కేర్స్ ఫర్ ఇట్. సో బంగారము, వెండి తరతరాలుగా మన దగ్గర నుంచి చూసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన పూర్వీకులు వాడుకుంటూ వస్తున్నారు, అండ్ అదే మన కల్చర్లో ముఖ్యమైన భాగం. సో సిల్వర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, నిజంగా నేను చెప్తున్నాను, గోల్డ్ మీకు కనపడకుండా ఉండొచ్చేమో, కానీ సిల్వర్ మాత్రం ఎవ్రీ ప్లేస్లో మీకు సిల్వర్ అనేది కనిపిస్తుంటుంది. ఎందుకంటే దాని సైజ్, దాని షేప్ కానివ్వండి, మీకు పెద్ద పెద్ద ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే మనం ఆ దీపారాధన చేసేటప్పుడు దీపాలు కానివ్వండి, ఆరతి చేసేటప్పుడు పల్లెం కానివ్వండి, ఇంకా చాలా ఉంది. లైక్ లిటరల్గా చెప్పాలి అంటే సిల్వర్ హ్యాస్ మోర్ స్కోప్ ఆఫ్ పర్చేజెస్, అండ్ దానికి ఎక్కువగా విజిబిలిటీ ఎక్కువగా ఉంది. ప్లస్ యూసేజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా రకరకాలుగా యూజ్ చేస్తాం మరీ ఎక్కువగా. సో నేను మీకు గోల్డ్ వీడియో చేసేటప్పుడు ఒక మాట చెప్పాను, అది సిల్వర్లో ఇంకా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఏంటి సార్, హెడ్జా? ఎగ్జాక్ట్లీ. సో హెడ్జింగ్ గురించి మాట్లాడాలి అంటే, మీకు ఇక్కడ చూసుకుంటే సిల్వర్లో ఎంత ఎక్కువగా హెడ్జింగ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జ్యువెలరీ స్టోర్ ఉందండి, ఆ జ్యువెలరీ స్టోర్ వాళ్ళకి సాధారణంగా ఒక రోజుకి మహా అంటే 1 కేజీ బంగారం వాడతారేమో ఆభరణాల కోసం. కానీ సిల్వర్ మీకు తెలుసా, కనీసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 100 కేజీల నుంచి 500 కేజీల మధ్యలో వాడతారు. 500 kgs పర్ డే. సో జస్ట్ అండర్స్టాండ్, 1 kg ఆఫ్ గోల్డ్ అండ్ 500 kgs ఆఫ్ సిల్వర్ అంటే వెరీ హ్యూజ్ కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పర్చేసెస్ క్యాష్ మార్కెట్లో, స్పాట్ మార్కెట్లో ఎక్కువగా చేస్తారు కాబట్టి ఫ్యూచర్స్ మార్కెట్లో హెడ్జింగ్ కూడా చాలా హెవీగా చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 కేజీలు సిల్వర్ ఇక్కడ స్పాట్ మార్కెట్లో కొనుక్కుంటే ఎన్ని కేజీల సిల్వర్ అమ్మాలండి ఫ్యూచర్లో? జస్ట్ ఊహించి చెప్పండి నాకు. కనీసం కాదంటే కూడా 1000 నుండి 2000 కేజీల సిల్వర్ వాళ్ళ అమ్మాల్సి వస్తుంది హెడ్జింగ్ చేసుకోవడానికి. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇక్కడ మార్కెట్లో లిక్విడిటీ ఎంత ఎక్కువ ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఒకవేళ నిజంగానే జ్యువెల్లర్ కాకున్నా కానీ చాలామంది ట్రేడర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే సిల్వర్లో కూడా MCXలో ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు. సో వాళ్ళందరికీ కూడా అవసరమయ్యే మనం ఇంపార్టెంట్ నేర్చుకున్న తగ్గే ఆ టూల్ కూడా నేర్పిస్తున్నాము. ఎందుకంటే రికమెండేషన్ మనం అసలు ఇవ్వము. మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఫస్ట్ స్టార్ట్ చేద్దాము స్పాట్ సిల్వర్ మార్కెట్ నుంచి, దాని తర్వాత ఐ టేక్ యూ టు ది ఫ్యూచర్స్ మార్కెట్ ఆఫ్ సిల్వర్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే శిరీష, ఇన్ఫ్యాక్ట్ నిన్న 101 రూపాయలు ఉండే, ఇవాళ 100 రూపాయలు ఉంది సిల్వర్ ప్రైస్ చూసుకుంటే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ మీకు చూసుకుంటే మహా అంటే 1 కేజీకి 1000 రూపాయలు తగ్గిందండి. సో నిన్న 1,10,000 రూపాయలు ఉంటే ఇవాళ 1,00,000 రూపాయలు మాత్రమే. సో 1000 రూపీస్ డిస్కౌంట్. కానీ నిన్న సిల్వర్ పడింది, గోల్డ్ కూడా పడింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? మీకు ఒక విషయం గమనించి తగ్గగా నేను చూపించా, అది ఏంటంటే సిల్వర్లో వాల్యూమ్స్ చూసారా అని చెప్పేసి చెప్పాను. సో వాల్యూమ్ గురించి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి, అదేంటో చూపిస్తా. సో లెట్ మీ షో యూ దట్ వాల్యూమ్ అబౌట్ సిల్వర్. సో ఇక్కడ ఏంటంటే శిరీష, జనరల్గా వాల్యూమ్స్ ఎక్కువ జరిగినప్పుడు గ్రీన్ కలర్లో కానివ్వండి, లేదంటే వాల్యూమ్స్ తక్కువ జరిగినప్పుడు రెడ్ కలర్లో కానివ్వండి, దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అంటే రెడ్ అంటే నెగటివ్, గ్రీన్ అంటే పాజిటివ్ అనుకుంటారు కదా, దట్ ఈస్ ఆల్ మిస్లీడింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాల్యూమ్ ఎక్కువ జరిగినా కానీ ఒక్కొక్కసారి సిల్వర్ బాగా పడిపోతుంది, కానీ ఒక్కొక్కసారి పెరిగేటప్పుడు మాత్రం వాల్యూమ్ ఏమో తక్కువ జరుగుతుంది. సో ఈ రెండు కూడా బాగా అయోమయమైన కైండ్ ఆఫ్ పరిస్థితులు అనమాట. వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు అందరు కొన్నట్టే కదండి, మరి సిల్వర్ ఎందుకు పెరగట్లేదు, పడిపోయింది ఎందుకు? మరి వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు సిల్వర్ పడాలి కదా, మరి ఎందుకు పెరిగింది? ఏంటి సార్ ఇందులో ఉన్న లాజిక్? ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ. సింపుల్గా అందులో లాజిక్ అంటూ ఏదైనా ఉందంటే మన ట్రెండ్ లైన్ టూలే చెప్తుంది. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ట్రెండ్ లైన్ మనం వాడిన తర్వాత ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను శిరీష, వెన్ ఐఎమ్ డ్రాయింగ్ అ హారిజాంటల్ లైన్ ఆఫ్ ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ మీరు చూసుకుంటే ఎక్కడి నుంచి అయితే మీకు మళ్ళీ ఫాల్ కంటిన్యూ అయ్యిందో ఆ బార్ నుంచి కరెక్ట్ గా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ పెరగడం జరిగింది, అది నిన్నటి బార్ చూపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఒక విషయం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే
వాట్ వాజ్ ద వాల్యూమ్ అండి? 45.454. ఇక్కడ చూసుకుంటే మీకు సిల్వర్ ఇంతగానం పెరిగింది కదా, దాదాపు 92,000 దాకా వచ్చింది. కానీ వాల్యూమ్ అయితే జరిగిందండి 25 లాట్స్ మాత్రమే, అంటే 25 కేజీలు మాత్రమే. అంత చిన్న లాట్స్ అనే పెరిగిందంటే మీరు ఊహించండి, అది జెన్యున్ బయింగా కానే కాదు. సో మండే రోజున బిగ్ ఫాల్ ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద ఫాల్ అండ్ బై సిల్వర్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్. ఎవరికైనా డౌట్ ఉందా, క్లాసులు తెలుసుకోవాలనుకుంటున్నారా, కాల్ చేయండి. సో మరి ఎవరికైనా కూడా ఇలా చెప్తూ ఉంటే మండే ఇప్పుడు వస్తుంది, ఆ మూమెంట్ని ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అన్న డౌట్ అయితే వస్తూ ఉంటుంది సార్. సో అలా క్లియర్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక రైట్ మార్గాన్ని మేము చూస్ చేసుకోవాలి అంటే మా బడ్జెట్ ప్రకారంగా మీకు గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి సార్? టు గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఇక్కడ ఇప్పుడు మనం చేసిన గోల్డ్ వీడియోనే కాకుండా సాధారణంగా వ్యాపారస్తులు, వేరే వేరే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, అందరి కోసం కూడా నేను ఒక కోర్స్ అనేది డిజైన్ చేశాను. నేను నిజంగా అంటున్నాను, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు అందుకోవచ్చు. అయితే ఎలా? ఇందాక మనం ఫస్ట్ మాట్లాడింది గోల్డ్లో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, హెడ్జింగ్ చేస్తారు కదా గోల్డ్ జ్యువెలర్స్, వీళ్ళందరూ వాళ్ళ కోసము ఈ మొత్తం డీటెయిల్స్ హెడ్జింగ్ గురించి నేను నేర్పిస్తా. దాంతోపాటు ట్రెండ్ లైన్ టూల్ అండ్ ఇంకా మిగతా టూల్స్ కూడా మనం ఏవైతే ఉన్నాయో అదొకటి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎవరైతే సాధారణంగా ఉద్యోగులు ఆర్ వేరే బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి. దే నీడ్ 2025 1st of Jan దే వాంట్ టు బిగిన్ విత్ అ బ్యాంగ్. అంటే ఖచ్చితంగా ఒక ప్రాఫిట్ చూడాలి. అలాగే ఫ్యూచర్ మనకు ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో, అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, ఇప్పుడైతే మీరు యంగ్ అండి, జోష్ ఉంటుంది కాబట్టి అందరూ పుష్ప 2 సినిమా చూసి ఇంకా మోటివేట్ అవుతున్నారు. కానీ మీరు ఒక్కసారి 50-60 ఏళ్ళు ఏజ్ దాటాక హౌ విల్ యూ బికమ్ అ కరోడ్పతి? లర్న్ ఇట్ ఫ్రమ్ మీ. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను పర్సనల్గా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.